నార్మల్ బ్లడ్ ప్రెషర్ అంటే పైన సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ 120 millimeters mercury, కింద దానిని డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ 80 millimeters mercury. అంటే నార్మల్ బ్లడ్ ప్రెషర్ 120/80 millimeters mercury ఉండాలి. లో బ్లడ్ ప్రెషర్ అనే టర్మ్ లేదు. చాలా మంది నాకు లో బీపీ అంటారు. ఇన్ఫాక్ట్ మీ బ్లడ్ ప్రెషర్ కనుక లోగా ఉంటే మీరు ఎక్కువ కాలం బతుకుతారు. ఇట్స్ అ వెరీ గుడ్ సైన్. అన్లెస్ ఆ లో బ్లడ్ ప్రెషర్ తో హాస్పిటల్ అడ్మిట్ అయిపోయి హైపోటెన్షన్ అంటాం దాన్ని, అలాంటి సిచ్యువేషన్ కాకుండా నార్మల్ గా మీ బ్లడ్ ప్రెషర్ తక్కువ ఉంటే అది మంచిది. ఎనీ బ్లడ్ ప్రెషర్ అబౌవ్ 120/80 is called hypertension. 140/80, 130/85 అది నా బ్లడ్ ప్రెషర్ కొంచెమే ఉంది, నేను కొంచెం నడిచి వచ్చాను, దాని వల్ల నా బ్లడ్ ప్రెషర్ పెరిగింది, ఇవన్నీ కూడా మిత్స్. సో మేము బ్లడ్ ప్రెషర్ రికార్డ్ చేసినప్పుడు 2 separate రీడింగ్స్ తీసుకుంటాము, 30 minutes అపార్ట్. పేషెంట్ ని జాగ్రత్తగా కూర్చోబెట్టి కాళ్ళు కింద వాల్చకుండా నేల మీద ఆనించి బ్లడ్ ప్రెషర్ రికార్డింగ్ ని తీసుకుంటాము. అందులో 2 రీడింగ్స్ 120/80 కన్నా ఎక్కువ ఉంటే అది ప్రీ హైపర్టెన్షన్ అంటాము. బట్ ఇఫ్ ఇట్ ఇస్ మోర్ దాన్ 130/90 ఇట్ ఇస్ హైపర్టెన్షన్. సో ఈ 130/90 కన్నా ఎక్కువ బ్లడ్ ప్రెషర్ ఉండేటట్టయితే దానికి సరి అయిన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. థ్యాంక్ యూ.